అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తగారు చదువుకోలేదని నలుగురిలో అవమానించిన కోడలు. చివరికి ఆ అత్తగారు చేసిన ఉద్యోగం గురించి తెలుసుకొని అవాక్కయ్యింది ఆ కోడలు గారు. మరి ఈ కథ పేరు నిరక్షరాస్యత. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. నిజంగా నేనే నిందితురాలినంటారా? ఆ రోజు నేను సొంత నిర్ణయాన్ని తీసుకొని ఉండకపోతే ఈరోజు ఇలా మిమ్మల్ని ఫోటోలో చూడవలసిన పరిస్థితి వచ్చేది కాదేమో. మీరు నన్ను శాశ్వతంగా వదిలి వెళ్ళిన రోజున సానుభూతి తెలపటం పోగా అందరూ చెప్పిన మాటలు, నన్ను అన్న నానా మాటలు గుర్తుకొచ్చినప్పుడు నాపై నాకే అసహ్యం వేస్తుందండి అంటూ భర్త ఫోటో ముందు నిలబడి కన్నీటితో భర్తనే చూస్తూ ఉండిపోయింది రేవతి. అంతలో గది తలుపు వద్ద కొడుకు గొంతు, అమ్మా, ఒక్కదానివే ఇక్కడ ఎందుకమ్మా? నాతో పాటు నగరానికి వచ్చేయమ్మా. నాకు తెలుసు నాన్న జ్ఞాపకాలను వదిలి నువ్వు రావని, కానీ నిన్ను ఒంటరిగా నేను వదిలి వెళ్ళలేను. 2 నెలలకొకసారి వచ్చి కాస్త సమయం ఇక్కడ గడుపుదువులే అంటూ ఊరిలో ఉన్న తన తల్లిని తనతో పాటు తీసుకెళ్లాడు కొడుకు. సొంతంగా ఇల్లు, ఆఫీస్, కారు ఇలా అన్నీ సమకూర్చాడు కొడుకు. మంచి ఉద్యోగం, అలాగే పెళ్ళీడుకొచ్చాడు. కొడుకుకు మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేసింది. కోడలు అంజు ఉద్యోగం చేస్తుంది. ఒక్కతే కూతురు కావటంతో గారాబంగా పెంచారు తల్లి తండ్రి. ఎప్పుడూ ఇంట్లోనే ఉండే అత్తగారిని నిరక్షరాస్యురాలుగా భావించి తన ఉద్యోగం గురించి గొప్పగా చెప్పుకుంటుంది కోడలు అంజు. ఉద్యోగం చేస్తున్నాను, డబ్బు సంపాదిస్తున్నాను అనే గర్వంతో అంజు ఇంటి పనులు చేసేదే కాదు. రేవతి కొత్త కోడలిని ఏమీ అనేది కాదు. పెళ్ళయ్యాక వారానికి కొత్త కోడలితో ఇంట్లో పూజ చేయించాలని కొందరు ఆడవాళ్లను ఇంటికి పిలిచింది రేవతి. వంటగదిలో వంట చేస్తున్న రేవతి అంజుని కాస్త సహాయం చేయమని పిలిచింది. నేను మీలాగా పని పాట లేకుండా కూర్చోలేదు. అయినా నేను ఇంటి పనులు చేస్తానని ఎలా అనుకున్నారు? ఇంటి పనులు, వంటింటి పనులు నేనేమీ చెయ్యలేను అంది అందరికీ వినపడేటట్టుగా. రేవతి తన కోడలికి చూపులతోనే సైగ చేసింది, గట్టిగా అరవకు, అందరూ ఏమనుకుంటారు అని. అత్తగారి చూపులకు అంజు మరింత కోపంగా, నన్ను మీ చూపులతో కంట్రోల్ చేయటానికి చూడకండి, నన్ను బందీగా ఉంచాలనుకుంటున్నారా అంటూ తన గదిలోకి రుసరుసా వెళ్ళిపోయింది. అంజు మాటలకు ఆ వచ్చిన వారంతా చూస్తూ ఉండిపోయారు. కోడలి మాటలు రేవతిని కూడా బాధ కలిగించాయి. కానీ ఆవిడ అందరి ముందు కోడలిని ఏమీ అనలేదు. అంతలోనే టాపిక్ మార్చేసి, అందరూ భోజనాలకు పదండి. ఈరోజు నా కొత్త కోడలు దేవుడికి నైవేద్యంగా మొదటిసారిగా సేమియా పాయసం తన చేత్తోనే వండింది అంటూ గొప్పగా చెప్పుకుంది. నిజానికి రేవతి గారే వంటంతా పూర్తి చేశారు. ఇక అందరి భోజనాలు అయిపోయాక ఇళ్లకు వెళ్ళటానికి సిద్ధమయ్యారు. రేవతి అంజుని పిలిచి, అంజు, అందరికీ తాంబూలమిచ్చి కాళ్ళు మొక్కి ఆశీర్వాదాలు తీసుకోమ్మా అంది. ఇంతమంది కాళ్ళు నేనెందుకు మొక్కాలి? ఇంత చదువు చదివి పెద్ద ఉద్యోగం చేస్తున్న నేను వీళ్ళందరి కాళ్ళు మొక్కాలా? నేను మీలాగా ఊరికే ఇంట్లో పడి ఉంటున్నానా? అందరి కాళ్ళు మొక్కుతూ కూర్చోవటానికి నాకు లోపల చాలా పని ఉంది అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది కోడలు. ఇదంతా చూస్తూ ఉన్న ఇంటికొచ్చిన ఆడవాళ్ళు, ఏంటి రేవతి, ఇలాంటి అమ్మాయిని కోడలిగా తెచ్చుకున్నావు? పెళ్ళైన కొత్తలోనే ఇలా ఉంటే తర్వాత నీ పరిస్థితి ఏంటి అనుకుంటూ వెళ్ళిపోయారు. ఒకరోజు అంజు మామయ్య అంజుని చూడ్డానికి వస్తున్నానని ఫోన్ చేశాడు. అతనొక పెద్ద బిజినెస్ నడుపుతున్నాడు. అంత పెద్ద బిజినెస్ నడుపుతున్న మామయ్యకు ఇలా ఇంట్లో ఉన్న చదువులేని అత్తగారితో పరిచయం చేయటం చిన్నతనంగా భావించి బయట రెస్టారెంట్లో కలుద్దామని చెప్పింది అంజు. మరుసటి రోజు
అంజు మరియు భర్త రాజేష్ అతన్ని కలవటానికి వెళ్ళారు. అంతలో అంజు మామయ్య రాజేష్తో, మీ పెళ్ళికి రాలేకపోయాను, అందుకే అంజుని మిమ్మల్ని కలవాలని ఇలా వచ్చాను అన్నాడు. అంకుల్, పర్వాలేదు, మిమ్మల్ని కలిశాము, మాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు రాజేష్. భోజనాలకు ఆర్డర్ ఇచ్చారు. ముగ్గురు మాట్లాడుతూ ఉండగా సంభాషణలో అంజు మామయ్య ఇలా చెప్పారు. ఈ నగరంతో నాకు కొన్ని గుర్తులున్నాయి. 15-20 సంవత్సరాల క్రితం బిజినెస్ పని మీద ఇదే నగరానికి వచ్చాను. కొందరు దొంగలు నా కారు మీద దాడి చేసి నా దగ్గర ఉన్న చాలా మొత్తాన్ని మరియు కొన్ని విలువైన డాక్యుమెంట్స్ని అపహరించారు. అప్పుడు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. వెంటనే అక్కడ పనిచేసే ఇన్స్పెక్టర్ సహాయంతో నా డబ్బు మరియు డాక్యుమెంట్స్ నాకు అందాయి. బిజినెస్లో చాలా కీలకమైన డాక్యుమెంట్స్ అవి. తర్వాత ఎంతగా సహాయం చేసిన ఇన్స్పెక్టర్ గారిని కలవాలని, ధన్యవాదాలు తెలపాలని పోలీస్ స్టేషన్కు వెళ్ళాను. అప్పటికే ఆవిడ ఉద్యోగానికి రాజీనామా చేసిందని తెలిసింది. ఆవిడ పేరు నాకు బాగా గుర్తు, రేవతి గారు అన్నాడాయన. అంజు తన మేనమామ మాటలు విని ఆశ్చర్యపోయింది. అత్తగారి పేరు కూడా రేవతినే కదా అనుకొని, లేదు లేదు, మా అత్తగారు అయ్యుండరు. మా అత్తగారు చదువులేని నిరక్షరాస్యురాలు. ఆమె పోలీస్ ఇన్స్పెక్టర్ ఎలా అవుతుంది? ఆమె రోజంతా ఇంటి పనుల్లో మరియు వంటగదిలోనే బిజీగా ఉంటుంది. నేను ఆమెను తిట్టినా సమాధానం కూడా చెప్పలేదు. పైగా మామయ్య ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ చాలా ధైర్యవంతురాలు అని చెప్తున్నారు. కానీ మా అత్తగారికి అస్సలు ధైర్యమే లేదు. అందుకే ఆవిడ అయ్యుండరు అనుకుంది. అయినా ప్రపంచంలో రేవతి అనే పేరుతో చాలామందే ఉన్నారు అనుకుంది. ఇంతలో రాజేష్, అంకుల్, మీరు మా పెళ్ళికి కూడా రాలేదు కదా, అందుకే ఇప్పుడు మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి అన్నాడు. ఆ మాటలు విన్న అంజుకి తన మామయ్యను ఇంటికి తీసుకెళ్లాలని అనిపించలేదు. అయినా భర్త ఒక్కసారిగా అలా ఇంటికి పిలిచేసరికి అంజు కూడా ఏమీ మాట్లాడలేకపోయింది. ముగ్గురూ కలిసి ఇంటికి చేరుకున్నారు. అంజు తన మామయ్యను హాల్లో సోఫాలో కూర్చోమంది. తన అత్తగారిని పిలిచి, అత్తయ్య, మా మామయ్య వచ్చారు, కాస్త టీ తీసుకొస్తారా అంది. కాసేపటికి టీ మరియు పకోడీలు చేసి తీసుకొచ్చింది రేవతి. రేవతిని చూడగానే అంజు మామయ్య గారు ఒక్కసారిగా లేచి నిలబడి నమస్కారం చేసి తనకంటే పెద్దదైన రేవతి కాళ్లను మొక్కబోయాడు. రేవతి గారు, మీరేనా? నేను నమ్మలేకపోతున్నాను. నేను మీకోసం చాలా వెతికానండి, కానీ మీరు నా అంజు అత్తగారని నాకు తెలీదు. ఏంటమ్మా అంజు, మీ అత్తగారు సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారని నాతో చెప్పనేలేదు అన్నాడు పక్కనే నిలబడ్డ అంజుతో. మామయ్య మాటలు విని అంజు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. మీరు ఏం మాట్లాడుతున్నారు మామయ్య? మా అత్తగారు సబ్ ఇన్స్పెక్టర్ కాదు, ఆమె సాధారణ గృహిణి. ఆవిడ సబ్ ఇన్స్పెక్టర్గా ఉండటం ఏంటి? మీరు ఖచ్చితంగా పొరపాటు పడుతున్నారు అంది అంజు. లేదమ్మా, నాకు సహాయం చేసిన ఇన్స్పెక్టర్ గారిని నేనెలా మర్చిపోతాను? నేను ఇప్పటి వరకు మాట్లాడింది ఈవిడ గురించే అన్నాడు మామయ్య. టీ మరియు స్నాక్స్ ప్లేట్లను డైనింగ్ టేబుల్ మీద ఉంచి, అవును, నేను సబ్ ఇన్స్పెక్టర్ రేవతినే, మీరు నిజమే చెప్తున్నారు అంది రేవతి. ఈ మాట అత్తగారి నోటి నుండి విన్న అంజుకి తల తిరిగినంత పనయింది. అంతలో అంజు మామయ్య, బహుశా మీరు నన్ను గుర్తుపట్టకపోవచ్చమ్మా, కానీ మీరు నాకు బాగా తెలుసు. ఒకసారి మీరు దొంగల నుండి నా బిజినెస్ డాక్యుమెంట్స్ని మరియు పెద్ద మొత్తంలో నా డబ్బుని తిరిగి నాకు అందేలా చేశారు. అవి నాకు చాలా ముఖ్యమైనవి. వాటి కారణంగానే నేను ఈ రోజున ఈ స్థాయిలో నిలబడగలిగాను. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలవటానికి పోలీస్ స్టేషన్కి వచ్చాను. కానీ మీరు రాజీనామా చేశారని, అక్కడి నుండి వెళ్ళిపోయారని తెలిసింది అంటూ చెప్పుకొచ్చాడు మామయ్య. అక్కడే నిలబడి అందరి సంభాషణ వింటున్న కొడుకు, అమ్మా,
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మనము ఊరిలోనే కదా ఉన్నాము. నాతో కూడా నువ్వు ఎప్పుడు ఇన్స్పెక్టర్గా పనిచేశావని చెప్పలేదే. అసలు రాజీనామా ఎందుకు చేశావమ్మా అంటూ కొడుకు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తన గతాన్ని చెప్పుకుంటూ వచ్చింది తల్లి. అమ్మా, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, చదువుకుంటానమ్మా అంటూ తల్లితో అంది 17 సంవత్సరాల రేవతి. అమ్మాయి రేవతి, 10వ తరగతి వరకు చదివించగలిగాము. ఇక ఇంటి పరిస్థితులు నీకు తెలుసు కదా. నీ తర్వాత నీ చెల్లెలికి పెళ్లి చెయ్యాలి, తమ్ముడిని కాస్తో కూస్తో చదివించాలి. పెళ్ళయ్యాక నీ భర్త చదివిస్తాడులే అంది. నిజమా అమ్మా? పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చదువుకోవచ్చా? పెళ్ళయ్యాక నా భర్త చదివిస్తాడా? అయితే పెళ్లి చేసుకుంటాను అంటూ సంతోషంగా అత్తగారింట్లో అడుగుపెట్టింది రేవతి. ముసలి అత్త, ముసలి మామ వ్యవసాయం చేస్తూ ఆ వచ్చిన ఆదాయంతోనే ఇంటిని గడుపుతున్న భర్త జగదీష్. ఇదే రేవతి అత్తగారింటి పరిస్థితి. చిన్న వయసు కాబట్టి రేవతికి ఇంటి పని అంతగా వచ్చేది కాదు. కానీ ఇంటి పెత్తనమంతా అత్తగారిదే కాబట్టి అత్తగారు తిట్టి మరీ పని చేయించేది. ఇంట్లో పనంతా అయిపోయాక అప్పుడప్పుడు భర్తతో పాటు పొలానికి కూడా వెళ్ళి సహాయం చేసేది. ఎప్పుడూ చదువులో ముందుండాలి అనుకునే రేవతికి చదువుకోవాలని, పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చాలా కోరికగా ఉండేది. కానీ తన మనసులోని మాట ఎప్పుడూ కూడా భర్తకు చెప్పలేదు. భర్త జగదీష్ రేవతిని బాగానే చూసుకునేవాడు. ఒకరోజు సాయంత్రం భర్త ఇంటికి వచ్చేసరికి తన గదిలో ఏడుస్తూ ఉన్న భార్యను చూసి, రేవతి, ఏమైంది? అమ్మ ఏమైనా అందా అంటూ అడిగాడు భర్త. అలాంటిదేమీ లేదండి అంటూ కళ్ళు తుడుచుకొని, మీకు టీ తీసుకొస్తాను అంటూ వెళ్ళబోయింది రేవతి. ఇప్పుడు టీ వద్దు గాని, ఇప్పుడు ఏమైందో చెబితే గాని నేను వెళ్ళనివ్వను అన్నాడు భర్త. భర్తతో తన మనసులోని మాటను చెప్పుకుంది అప్పుడు రేవతి. నాకు చదువుకోవాలనుందండి. పెళ్లి తర్వాత నీ భర్త చదివిస్తాడు అన్నది మా అమ్మ. అందుకే నేను పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ ఈ ఇంట్లో అలాంటి పరిస్థితే కనిపించటం లేదండి అంది భర్తతో రేవతి. ఓహో, ఇందులో ఏముంది రేవతి, ఖచ్చితంగా చదువుకో. అమ్మతో ఒక మాట చెప్పి ఆ ఏర్పాట్లు నేనే చేస్తానులే అన్నాడు జగదీష్. మరుసటి ఉదయం తల్లితో భార్య చదువు గురించి చెప్పాడు జగదీష్. కొడుకు మాటలు వినగానే ఆ తల్లి, ఇప్పుడు చదివి ఎవరిని ఉద్ధరించాలి? నీ భార్య. చదువు లేదు, ఏమీ లేదు, ఇంటి పని సరిగ్గా చేసుకోమను, అదే చాలు అంటూ కొడుకు మాటలను తీసి పారేసింది. కానీ అమ్మ, ఇంట్లో పనిచేశాకే తను చదువుకుంటుంది. అలా అయితే నీకేం పర్వాలేదు కదా అన్నాడు కొడుకు. ఎంత మార్చేసింది కొడుకుని! నా ఎదురు నిలబడి ఒక్క మాట కూడా ఎదురు చెప్పని నా కొడుకు ఈ రోజున భార్యకు సపోర్టు చేస్తూ మాట్లాడుతున్నాడు అంది జగదీష్ తల్లి. అమ్మా, ఇప్పుడేమైందని ఇంతలా అరుస్తున్నావు? తనిప్పుడు ఏమడిగింది? చదువుకుంటాను అంది. చదువుకోవాలనిపిస్తున్నప్పుడు చదువుకుంటే తప్పేముంది? రేపే తనకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు జగదీష్. తల్లి కొడుకులను విడదీశావు కదే, కళ్ళు చల్లబడ్డాయా అంటూ అక్కడే నిలబడిన రేవతిని చూస్తూ అంది అత్తగారు. అత్తయ్య మాటలకు కళ్ళ వెంట నీటితో ఏమీ మాట్లాడలేకుండా లోపలికి వెళ్ళిపోయింది రేవతి. రేవతిని ఇంటర్ కాలేజీలో చేర్పించాడు జగదీష్. ఇంట్లో పనంతా చేసి చదువుకోవటానికి వెళ్ళేది. సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంటి పనంతా చేసి చదువుకునేది. రోజులు గడుస్తూ ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయింది. తర్వాత డిగ్రీ కాలేజీలో చేర్పించాడు భర్త. అనారోగ్య కారణంగా జగదీష్ తండ్రి మరణించాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. అత్తయ్య గారి సూటిపోటి మాటలు పట్టించుకోకుండానే ఇంటి పనంతా చేసుకుంటూనే భర్త సపోర్టుతో డిగ్రీ పూర్తి చేసింది రేవతి. ఏమండి, నా చివరి కోరిక ఒక్కటి మిగిలుంది. నాకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నా కోరిక. సెలక్షన్స్కి వెళ్తానండి అని భర్తను అడిగింది రేవతి. నువ్వు చదువుకోవటమే అమ్మకి ఇష్టం లేదు.
అమ్మను ఎదురించి చదివించాను. ఇక ఈ పోలీసు ఉద్యోగాలంటే అమ్మకే కాదు నాకు కూడా పెద్దగా ఇష్టం లేదులే రేవతి. ఆలోచన మానుకో అన్నాడు భర్త. ప్లీజ్ అండి, ఒక్కసారి ట్రై చేస్తాను, జీవితంలో ఇంకేదీ అడగను అని బతిమాలడంతో సరే చూద్దాంలే అన్నాడు భర్త. కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్స్ కూడా పడటంతో అప్లై చేసింది రేవతి. ఎట్టకేలకు తన చిరకాల కోరిక నెరవేర్చుకుంది. ఎస్ఐగా ఉద్యోగం సాధించింది. పక్క నగరంలో పోస్టింగ్ రావటంతో కుటుంబంతో అక్కడికి మారారు. కానీ భర్త మాత్రం అప్పుడప్పుడు వచ్చి ఊరిలో ఉన్న ఇంటిని పొలాలను చూసుకునేవాడు. ఉద్యోగంలో చేరిన 6 సంవత్సరాలకు రేవతి పండంటి కొడుకుకి జన్మనిచ్చింది. కానీ అత్తయ్య సూటిపోటి మాటలు తగ్గనే లేదు. కొడుకుకి 4 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంది రేవతి. కానీ మనమొకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలుస్తాడన్నట్టుగా ఒకరోజు ఊరికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో బస్సు యాక్సిడెంట్ వలన రేవతి భర్త అక్కడికక్కడే మరణించాడు. అప్పుడు ఆవిడ దుఃఖంలో పాలు పంచుకునే వారికంటే సూటిపోటి మాటలు అన్నవారే ఎక్కువ మంది ఉన్నారు. తననందరూ నీ వల్లే ఇదంతా జరిగింది, అసలు నువ్వు ఉద్యోగం చదువు అంటూ వెళ్ళకపోతే ఇంత జరిగేది కాదు అని మాట్లాడారు అందరూ కూడా. ఇక అత్తగారైతే నా కొడుకుని పొట్టన పెట్టుకున్నావు కదే అంటూ అనరాని మాటలు అంది. పుట్టింటి ఆదరణ కూడా లేని రేవతి అత్తగారితో కొడుకుతో ఉద్యోగం చేసుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉండేది. భర్త సపోర్టు వల్లనే ఇదంతా సాధించాను, అలాంటి భర్తే లేనప్పుడు ఈ సంపాదన నాకు మాత్రం ఎందుకు అని జీవితం మీద విరక్తి చెంది ఉద్యోగాన్ని వదిలేసి తిరిగి ఊరికే వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు భర్తతో పొలానికి వెళ్ళేది కాబట్టి వ్యవసాయ పనులు అలవాటు ఉన్న రేవతి తిరిగి వ్యవసాయం చేసుకుంటూ అనారోగ్యంగా ఉన్న అత్తగారిని చూసుకుంటూ కొడుకుని చదివించుకుంటూ ఊరిలోనే భర్త జ్ఞాపకాలతోనే ఉండిపోయింది. రోజులు గడుస్తున్నాయి. అనారోగ్యం కారణంగా అత్తగారు మరణించారు. కొడుకు పెద్దవాడయ్యాడు. నగరంలో ఉద్యోగం సంపాదించాడు. అమ్మా, ఒక్కదానివే ఇక్కడ ఎందుకమ్మా, నాతో పాటు నగరానికి వచ్చేయమ్మా. నాకు తెలుసు నాన్న జ్ఞాపకాలను వదిలి నువ్వు రాలేవని, కానీ నిన్ను ఒంటరిగా వదిలి నేను మాత్రం వెళ్ళలేనమ్మా. 2 నెలలకొకసారి వచ్చి కాస్త సమయం ఇక్కడ గడుపుదువులే అమ్మా అంటూ నా కొడుకు పదే పదే పిలవటం వలన ఇక్కడికి రావాల్సొచ్చింది అంటూ తన గతాన్నంతా చెప్పుకుంది రేవతి. అత్తగారి గతాన్నంతా విన్న అంజు ఆమె దగ్గరకు వెళ్ళి, అత్తయ్య, మీరు సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేశానని నాకెందుకు చెప్పలేదు? నేను మిమ్మల్ని నిరక్షరాస్యురాలుగా భావించి చాలాసార్లు అవహేళనగా మాట్లాడాను. అప్పుడు కూడా నాతో మీరు ఎందుకు చెప్పలేదు అంటూ అడిగింది. అంజు, నేను నీకు చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించాను, కానీ నన్ను నిరక్షరాస్యురాలుగానే భావించి నా మాటలను అస్సలు వినేదానివే కాదు. ఇక ఎలా చెప్పగలను అంది రేవతి. ఆ రోజున అంజు అత్తగారి పట్ల తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడుతోంది. అత్తయ్య, మీరొక సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ కూడా ఇంటి బాధ్యతలను నిర్వహించిన విధానం, అలాగే మామయ్య గారు పోయాక కూడా మీరు జీవితంలో ఓడిపోకుండా ముసలి అత్తగారిని చూసుకుంటూ కొడుకుని చదివించుకుంటున్న విధానంకు మిమ్మల్ని చూసి నేను చాలా గర్వపడుతున్నానత్తయ్యా అంటూ కళ్ళ నిండా నీళ్లతో అత్తగారి ముందు నిలబడింది. అంజు, నిజంగా నువ్వు నీ ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం పడుతున్నట్లయితే నేను చెబుతున్న ఈ ఒక్క మాట గుర్తుంచుకో తల్లి. ఎప్పుడూ కూడా నీ ముందు ఉన్నవారిని తక్కువ చేసి మాట్లాడొద్దు. ప్రతి ఒక్కరూ వారి పరిస్థితిని బట్టి వారి జీవితంలో ముందుకు వెళ్తుంటారు అంటూ కోడలి కన్నీళ్లను తుడుస్తూ చెప్పింది రేవతి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, అత్తగారు చదువుకోలేదని ఇంటికి, అది వంటింటికి మాత్రమే పరిమితమైపోతుందని, నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి ఇంటి పనులు చెయ్యక్కర్లేదు అంటూ అత్తగారిని పని మనిషిలా చేసిన ఆ కోడలికి ఎలాంటి కనువిప్పు కలిగిందో విన్నారుగా. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.